స్టాప్ ఇట్. వాట్ హ్యాపెండ్ బ్రో? ఇంకేముంది నా జీలకర్ర బెల్లం. టైం ఇది ఓవర్ బ్రదర్. మా పేమెంట్ క్లియర్ చేసి మీరు పార్టీ కంటిన్యూ చేసుకోవచ్చు. మ్యాచింగ్ మేనేజర్ 50,000, ప్రొడక్షన్ మేనేజర్ 1 lakh, ఈవెంట్ మేనేజర్ 1.5 lakh, రిస్క్ మేనేజర్ 3 lakhs. 3 lakhs టోటల్ ఫంక్షన్ వర్త్. రిస్క్ మేనేజర్ ఒకటికి 3 lakhs. ఓ, సార్కి డౌట్ వచ్చింది, క్లారిటీగా చెప్తాను. మీరు ప్రేమించిన అమ్మాయి చలో అనగానే మీతో పరిగెత్తుకుంటూ వచ్చింది. అనుకున్న టైంకు ఆవిడ మెల్లో 3 ముళ్ళు కూడా వేశారు. తర్వాత ఫోటోలు, వీడియోలు, డ్యాన్సులు, డ్రింకులు, పార్టీలు. ఇంత జరిగాక కూడా నీ షర్టు నలగలేదు, నీ ఫేస్లో స్మైల్ పోలేదు, నీ ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా పడలేదు. ఇవన్నీ ఊరికే జరిగాయి అనుకున్నావా? ప్లానింగ్లు, ఎస్కేప్, చేతులు. జరిగాయి కాబట్టి గోపి వర్సెస్ దివ్య అనే పెళ్లికి శుభం కాడబడింది. ఒక్కసారి మీ రిస్క్ మేనేజర్ ని చూడాలంది బ్రో. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్స్. బాతియాలి బాబు. అమ్మాయి గారిని ఎత్తుకొస్తావు. రే రామ్, గోపి దివ్యని చంపేస్తున్నారు, వెళ్ళి కాపాడు. రేయ్, అందరికి లైఫ్ టైం సెక్యూరిటీ ఇవ్వలేం కదరా. పైగా మనకు డీల్ కూడా అయిపోయింది. అంతే అయిపోయిందిరా. తను ఒకసారి వెళ్ళి కాపాడరా. 2 లక్షలు ఇస్తారా? ఏదో చేయరా. అయ్యో 3 లక్షలు ప్లీజ్ రా. చంపేస్తున్నారా ప్లీజ్ రా. 3 లక్షలు కాపాడరా. సరిపోదా? ఏంట్రా ఇది? జస్ట్ 5 లక్షల కోసం ప్రాణాల మీద తీసుకొస్తావు. అయినా ఇంత కమర్షియల్ మైండ్ ఏంట్రా నీకు? ఏయ్, ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాలరా. డబ్బురా, డబ్బు.
ఏందే లేటు? ఓకే, ఓకే. పూజ స్టార్ట్ చేద్దామమ్మా. మీరు కానివ్వండి. ఓం శుక్లాం భద్రం పంతులు గారు శుద్ధమ్మా శుద్ధి. చేయండి చేయండి. శుక్రాం భద్రం విష్ణు. పంతులు గారు బొట్టండి. పెట్టండి. ఏమైందే? 1,00,000 సార్లు అడిగితే 1000 కండిషన్లు పెట్టి కొనిచ్చాడే మా డాడీ. దీనికి కానీ ఏమైనా అయితే అంతే. అబ్బా నువ్వేం పర్షన్ కాకే. పంతులు గారు మళ్ళీ ఏమైందమ్మా? కొంచెం ఇంకొంచెం. ఇది చాలా ఇంకొంచెం. ఇదొకే. ఇది చాలా దివ్యమైన ముహూర్తం అమ్మా. ఇక నుండి నీ బండి దిశ నీ దశ రెండు మారబోతున్నాయి. ఒకసారి ఆ దేవుణ్ణి ఇద్దరు మొక్కుకోండి అమ్మా. మొక్కుకోండి. నీ ఒరేయ్ సచ్చినోడా, గుద్దేసి వెళ్ళిపోతావేంట్రా? ఫోటో తీ. ఓకే ఓకే. ఇప్పుడు ఎలాగే సింధు లోపలికి వెళ్ళడం? నువ్వు ఉండవే. ఆయన మీ డాడీ కదా? అవును. మీ డాడీ సిగరెట్ తాగుతారా? ఏ మీ డాడీ తాగడా? చిచి, మా డాడీ 24 క్యారెట్ గోల్డే. దేనికైనా క్యారెక్టర్ ఉండాలమ్మా, క్యారెక్టర్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం మనుషులరా మీరు? తాకపోతే చస్తారా ఏంట్రా? అలా నా తాగేది కల్తీ చేస్తూ ఇలా తాగాలరా వేస్ట్ ఫెలో. నిజంగా మీ నాన్న 24 క్యారెట్ల గోల్డేనే. ఏంటి బావా ఇంత లేట్ అయింది? ఎర్లీగా వచ్చి నువ్వు కనపడవని. అదే టచ్. వాడే కదా? అవునే. ఏ ఏ ఓయ్ హలో, జరాగు. వెళ్ళిపోతున్నావు. హలో ఏ, ఆగు. ఎక్స్క్యూజ్ మీ. ఓయ్ హలో హలో. ఓయ్ ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? తీది 50,000 తీ. వాట్ 50,000? ఎగ్జాక్ట్లీ 50,000. అమ్మని అమ్మ 50,000 అంటే 50,000. ఇక్కడ ఏదో ఎవరు నడుస్తుంది. ఇల్లు పెట్టుకోవడం 50,000 ఇస్తే 5 figures coming. 5 figures 1 week full enjoy, you know. రే సచ్చినోడా, ఎలా కనిపిస్తున్నాను రా నీకు? వస్తే తింగరదానా, నువ్వు ఇప్పుడు ఆవేశపడితే మనకు రావాల్సిన పైసలు కూడా రావే. నువ్వు జర జాగ్రత్తగా డీల్ చేయి. జాగ్రత్త. సార్ ఉదయం తొందరపాట్లో జరగకూడని తప్పేదో జరిగిపోయింది సార్. తప్పు జరిగిపోయిందా? అయినా జరిగిపోయిన విషయం నేను మనసులో పెట్టుకోలేదు. కానీ మీరు ఇవ్వాల్సిన పేమెంట్ ఇస్తే. అబ్బా మావా, టైం అంటే టైం రా. మామూలు ఫిగర్లు కాదురా. పైగా మన రేట్లోనే ఉన్నారు. ఒరేయ్ నా దగ్గర ఓ 10 ఉందిరా. నువ్వు 40 సెట్ చేసావంటే సార్ అది 50 ఇచ్చేస్తా. కంగారు పడకరా. మన స్కూటీ. ఎట్రా రా. ఏ 50,000. సో లేడీస్, మనం వెళ్తూ మాట్లాడుకుందామా? అంటే సార్ 1,00,000 సార్లు అడిగితే 1000 కండిషన్లు పెట్టి కొనిచ్చాడు సార్ స్కూటీ మా నాన్న. అందుకే సార్ ఎంత కంగారు పడుతున్నాను. అవును, పైగా తాగుతాడు కూడా. ఇస్ ఇట్ ట్రూ? అయితే ఇది ఇమ్మీడియట్ గా సాల్వ్ చేయాల్సిన ఇష్యూ అన్నమాట. అలాగే. సో లేడీస్, కొంచెం గ్యాప్ ఇవ్వండి. అమాయకమైన ఆడపిల్లల్ని మోసం చేస్తే పోతావు రే. అందుకేగా పోతున్నా. నాశనం అయిపోతావు. ఏ పాపలో 50,000 అంటే ఎవడైనా ఇలాగే పారిపోతాడు. స్పాట్ క్యాష్ 10,000. పక్కనే గంటలో పని ఫినిష్ చేస్తా. ఇట్రారా. మొహానికి అదొక్కటి తక్కువ.
ఎందుకు ఈ గంత టెన్షన్ పడతావు? మీ నాన్న కోట్ రేసడుగా సైలెంట్గా వాడుకొని ఉంటాడు. నువ్వేం టెన్షన్ పడకు. క్వార్టర్స్ కూడా మా నాన్న బాగానే మేనేజ్ చేస్తున్నాడే. మేనేజ్ చేసుడు మీ బ్లడ్లోనే ఉంది కదా, నువ్వు కూడా మేనేజ్ చెయ్యి. బాయ్. ఏమ్మా ఇంత లేట్ అయింది? అంటే అయినా స్కూటీ ఎక్కడమ్మా? అది సర్వీసింగ్కి ఇచ్చాను నాన్న, అందుకే లేట్ అయింది. కొత్త స్కూటీ కదమ్మా. అంటే నువ్వే చెప్పావు కదా నాన్న, చిన్న మరక కూడా పడినివ్వకూడదని. ఉదయం పూజారి గారు హారతిస్తుంటే మరకలు పడ్డాయి నాన్న. నువ్వు అంత ప్రేమగా కొనిచ్చిన బండికి చిన్న మరక కూడా ఉండకూడదని సర్వీసింగ్కి ఇచ్చాను నాన్న. లోపలికి వెళ్ళి భోంచేసి పడుకో, నేను గేట్ వేసి వస్తాను. సరే నాన్న. ఇవాళకి ఎలాగోలాగా డాడీ నుంచి ఎస్కేప్ అయ్యాను. రేపు మాత్రం వాడిని వదిలే ప్రసక్తే లేదు. నా టార్చర్ చూపిస్తాను. అక్కడున్నాడే, రారా త్వరగా రా. పద పద. ఓయ్ డబ్బులు. పైసలేవి? కూల్ కూల్ కూల్, అరవకండి. రండి రండి, తీసుకోండి. ఇవన్నీ కాదు, ముందు డబ్బులు తీ. తినండి తినండి తినండి, ఫస్ట్ తినండి, తర్వాత ఇస్తాను. ఓకే తినండి. ఏ ఆ? ఎక్కడికి? ఆ, నేను తినాలి కదా. ఆ. ఓకే ఓకే. బాగుంది కదా. బాయ్. మేడం బిల్. దాన్ని ఎట్లనైనా పట్టుకోవాలి అలా. ఇక్కడ ఎక్కడ ఉండుంటాడు. ఎలాగైనా వాళ్ళు వాడిని పట్టుకునే తీరుతాను. అమ్మో, అదిగో ఆడున్నాడే. ఏ వాడే కదా. పద వెళ్ళిపోతున్నాడు. ఈరోజు వాడికి నా చేతిలో మూడింది. వాడికి కాదే మూడింది. రావే. ఈ టైంలో ఇక్కడే ఉంటాడే. రారా దిగు త్వరగా. వస్తున్నా. అడిగా ఇక్కడే ఉన్నాడు. రారా. హలో హాయ్. హాయ్ గిల్లేవో, ముందు డబ్బులు తీ. నీకు దండం పెడతా, ముందు డబ్బులు. కావాల్సిన డబ్బులే కదా, ఇస్తాను. Please. ఒక్క నిమిషం. ఎక్కడికి? ప్లీజ్ 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 డబ్బులు ఇచ్చి కదులు. అరే ఆ, అరే పాకెట్ లేదు. సరే చెక్ ఇస్తాను, ఓకేనా? చెక్ ఏంటే? ఏమో. మీరేం వరీ అవ్వకండి, మీకు కావాల్సిన క్యాష్ కదా. నో. ఈ చెక్ మీ దగ్గర ఉంచండి, నేను అలా వెళ్ళి 5 minutes లో క్యాష్ తీసుకొని వచ్చేస్తాను. ఓకేనా? ఏ. ఓకేనా? ఉంచండి. ప్లీజ్ అండి. ఏంటి సంతకం నేను చెక్ ఇచ్చాడు. మనిషి ఇక్కడే ఉన్నాడు కదే. ఆ? అయ్యో. ఎక్కడే? వెళ్ళి చూద్దాం పద. రేయ్, ఆగరా. ఆగరా. పనిది. పొద్దున్న లేచినప్పటి నుంచి లొల్లులతోనే సరిపోతుంది. నా ముఖానికి ఇంకా పెళ్ళా? యబ్బా, నా పేమెంట్ సెటిల్ చేయమని చెప్తుంటే చేయట్లేదు, కానీ బాడీ లైఫ్ మాత్రం సెటిల్ చేసుకుంటున్నాడు. దొరికాడు. ఎవరే నీ మొగుడా? కాదు, దొంగము. ఏ ఫోన్ పెట్టేవి. ఐరన్ కైస్కాంతం అతుక్కున్నట్టు ఇదేంట్రా బాబు ఈ టైంలో తగులుకుంది. ఏ మిస్టర్, ఇక్కడికో లైఫ్ టైం జర్నీకి బయలుదేరినట్టున్నా, ముందు నా పంచాయతీ తేల్చి కదులు. ఓ సినీ వేసాలు, ఈ టాలెంట్ ఏదో ఒలింపిక్ లో చూపిస్తే స్కూటీ కాదు ఆడి కారే వస్తుంది. తప్పక డైలాగ్స్ బాగున్నాయి కానీ ముందు డబ్బులు ఇచ్చి కదులు. లేదంటే ఈరోజు నువ్విచ్చుడో నేను చచ్చుడో ఏదో ఒకటి రెండిట్లో తేలిపోవాలి. నేను ఇక్కడే పడుకుంటా అంతే. ఓయ్
సరిగ్గా పడుకోవే. తల మీద నుంచి టైర్ కరెక్ట్గా పోవాలి. పడుకో. చంపేస్తావా? నిన్ను వదలను. చంపేస్తావా? 60,000 కోసం ఒక అందమైన అమ్మాయి చంపేస్తావా? రా, నిన్ను వదలను. త్వరగా. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. వదిలే అసహ్యంగా. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. సాయంత్రం ఇస్తాను. నాకు అదంతా తెలీదు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావా? డబ్బులు ఇస్తానంటే నరకానికైనా వస్తా. అయ్యో బాబోయ్. సరే తగలడు. ఇస్తావు కదా? ఇస్తా. కళ్ళ ముందు బ్యాగ్ పెట్టుకుని తీసుకోలేకపోయానే. మొత్తం చల్లేస్తాడు సచ్చినోడు. ఏంటి మామ ఇది? నేనంటే నీకు ఎంత ప్రేమ మామ. డబ్బు లేకుండా చిన్న పని కూడా చెయ్యానే నువ్వు కేవలం నా కోసం డబ్బును చిత్తుకాగితల్లా గాల్లోకి విసిరేసావా? నా కోసం. థ్యాంక్స్ మామ. అందుకే నీ శ్రమ వృధా పోకూడదనే నేను కొన్ని డబ్బులు దాచా. ఇదిగో 500 పదార్లు, 2000 పదార్లు, 2016 ఫేక్ నోట్స్ అన్ని వేరా. వారిని పెళ్లిళ్ళలో చదివించే కట్నాలు నోట్ల మీద రాయించావా? టూ మచ్ రా. ఈ దెబ్బకు షాక్ అయింటారు కొడుకులు. రేయ్, నేను చేసే పనే రిస్క్ రా. ఎప్పుడైనా ఏదైనా నా దగ్గర ఉండొచ్చు. ఆకలేస్తుందిరా, ఎక్కడైనా ఆపరా. తెగండి రా. అరే, మార్నింగ్ నుండి చేసిన మారుతాను రానికి లోపల మాడిపోయింది. ఏదో ఒకటి ఆర్డర్ చేయండి రా బాబు. ఏ బాబు, రే నీకేమైనా పిచ్చా? ఇదేదో 10 రోజుల ముందు తెలుసుంటే వీళ్ళకి టెన్షన్ ఉండేది కాదు, మనకి బాధ ఉండేది కాదు. అన్ని పీకల మీదకి వచ్చేటట్టు చేస్తావు. ఈయన చూడు, కొబ్బరి నీళ్ళ కోసం చచ్చిపోయేటోడు. ఏదోటి తినడానికి తీసుకురా పోరా బాబు. అయ్యిందా? ఇంకేమైనా ఉందా? ప్రియా, ఒకసారి లేచి షాల్ తీస్తావా? ఓల్డ్ షాప్ ని ఎత్తుకొచ్చినట్టుంది. మీరన్నట్టు ప్రియాని పెళ్లికి 10 రోజుల ముందే తీసుకొచ్చి ఉంటే ఇలా వచ్చుండేదా? అయినా నేను ప్రియాను కావాలనుకున్నాను, కానీ ఈ నగలు డబ్బును కాదురా. ప్రేమలో మునిగిన ప్రతి వాడు చెప్పే డైలాగ్స్ ఇవేరా. రేయ్, ఎమోషన్స్ కోసం కొన్ని అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ అవసరాల కోసం ప్రతిసారి అడ్జస్ట్ అవ్వలేం కదరా. అందుకే ఇలా చేశా. అయినా కలిసి ఉంటే చాలని నువ్వు అనుకున్నావు, కలిసి సంతోషంగా ఉండాలని నేను అనుకున్నాను. అంతే. థ్యాంక్స్ రా. సారీ. విసిరేశాడు. హలో. హలో అన్నయ్య, నేను దివ్యని మాట్లాడుతున్నాను. దివ్య, చెప్పమ్మా, ఎక్కడున్నారు? నేను ముంబై ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఓకే, జాగ్రత్త. యుఎస్లో ల్యాండ్ అవ్వగానే నాకు ఫోన్ చేయండి. మేము ఓకే, కానీ నువ్వు జాగ్రత్త. మా డాడీ ఆల్రెడీ నీ మీద ఫుల్ ఫైర్లో ఉన్నారు. మా డాడీ మనుషులు కూడా మీకోసం వెతుకుతూ ఉంటారు. బీ కేర్ఫుల్. మీ డాడీ నీ ఫోన్ కన్నా స్పీడ్గా ఉన్నాడు. ఉంటానమ్మా. హ్యాపీ జర్నీ. బాబాయ్, ఇప్పుడేంటి? ఫైటా, ఎస్కేపా? రెండోది. రండి రండి. అన్న కీస్ లేవన్నా.
ఇంతకీ ఆ మహాతల్లి ఎక్కిందా లేదా? ఎక్కితే హ్యాపీ, ఎక్కకపోతే ఇంకా హ్యాపీ. సచ్చినోడా. రా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సరే, మీ బాబాయ్ వాళ్ళని కొడుతుంటే ఎందుకు వద్దన్నావు? మా వాళ్ళతో గొడవపడి కొన్నాళ్ల తర్వాత కలిసిపోయి వాళ్ళ మధ్య తిరగాలంటే ఇబ్బందిగా ఉంటుంది, అందుకే వద్దన్నాను. గ్రేట్. అందరూ నిన్ను హీరో అంటున్నారు కానీ నాకు మాత్రం ఎందుకు నువ్వు విలన్ అవుతున్నావు? అబ్బా అబ్బా ఒక్కసారి లైన్లో ఉండండి సార్, లైన్లో ఉండండి సార్. ఇప్పుడు చెప్పండి సార్. ఏంటి సార్? అబ్బా దయాలు బుత్తాలు లేవు సార్. లేవంటే లేవు. మీరు చెప్పినట్టే మీ లింగ కట్టుకొని మీ ఇంట్లోకి నలుగురు దింపిన పొరగాలని వాళ్ళు ఇప్పుడు బిందాసుగా ఉన్నారు సార్. వాళ్ళకేం కాలేదు. ఇప్పటికైనా నమ్మండి సార్, ఆత్మలు ప్రేతాత్మలు లేవు. చాలా అంతే. ఇక మీరు తట్టబుట్ట సరుకులు వచ్చేయండి, మీరు రాగానే వాళ్ళని తన్ని తరమేద్దాం. నేను వైన్ షాప్కి వెళ్తా. సార్ ఒక్క నిమిషం సార్. వచ్చే ఒక చిన్న క్వార్టర్ తీసుకుని రండి సార్. ఇక్కడ వాటర్ మిగిలిపోయింది, క్వార్టర్ తక్కువైంది సార్. ఉంటా సార్. ఏంటిది? ఇలాంటి కలపడింది ఏంటి నాకు? బొక్కలే మనకేమవుతా. వీడేంట్రా వెళ్దాం అనుకుంటే ఇంకా పడుకున్నాడు? అత్తారింటికి వచ్చాడు కదా, వీడికి ఇస్తా చూడు. చూడరావన్నీ చావు భయం అన్ని ఎలా పరిగెత్తిస్తుందో. ఎందుకు నన్ను పరిగెత్తమను? అంటే నిన్న నీలో ఉన్న షార్ప్నెస్ ఉందా లేదా చెక్ చేశా. అదే షార్ప్నెస్ ఇంకా నీలో ఉంది. రై, ముందు రెడీ అవ్వండిరా, వెళ్ళాలి. హలో, విక్కీ మ్యారేజ్ బ్యూరో. ఎస్ స్పీకింగ్. బాబు, నేను ప్రియా నాయనని మాట్లాడుతాడా. మీరు చేసిన పని ఏం బాలేదు. ప్రియను వెంటనే పంపించేస్తే బాగుంటది. అలాగే బాబు, ప్రియాంకర్మ జంటగా ప్రేమను కూడా పంపిస్తాం. ఓకేనా బాబు? రేయ్ తమాషలా దమ్ముంటే ఫోన్ కట్ చేయకుండా ఈ భూమి మీద మీరు ఏడదాక్కున్నా మా నుండి తప్పించుకోలేరు. మా పరువు ప్రతిష్టల మీద దెబ్బ కొట్టిన మిమ్మల్ని నరికి పాత్రేసేంత వరకు నిద్రపోను. వీడికి వచ్చింది, వాడికి వచ్చింది. అదిగో ఏంటి ఫోన్లు? ఎవరు ఫోన్ తీయొద్దు, ఆల్ ఫోన్ స్విచ్ ఆఫ్. ఇదంతా దేనికిరా? వాళ్ళు మన ఫోన్ నంబర్ ట్రేస్ చేసే అవకాశం ఉందిరా. ఇంకొన్ని రోజులు మనం ఇక్కడే ఉందాం. ఈలోపు పెళ్లి కూడా చేసేస్తే ఓ పని అయిపోతుంది. అది కూడా మీ ఇద్దరికి అభ్యంతరం లేకపోతేనే. మీ అందరి సమక్షంలో మాకు పెళ్ళైతే చాలు, అదెక్కడైనా ఓకే. సూపర్ రా. ఒరేయ్, నిన్న రాత్రి మనకు షెల్టర్ ఇచ్చిన మహానుభావుడు ఎక్కడా? ఈ డబ్బులు వాడికి ఇచ్చి తినడానికి ఎదురు పట్టమని చెప్పు. ఈలో పిల్లలతో రౌండ్ చేస్తా. సారీ, క్యారీ ఆన్. బానే ఉంది. కట్టినాడు కూడా మంచి టేస్ట్తో కట్టాడు. ఇంటీరియర్ అదిరిపోయింది. ఏమైంది ఈ గదికి? ఒక పక్క మసి, ఒక పక్క పొగ. ఎవరు దులపరా?
అంటే కొత్త ప్లేస్కి వచ్చాం కదా, మీరు అందరూ అలర్ట్గా ఉన్నారో లేదో చెక్ చేశా అంతే. వాళ్ళ పెళ్లి చేయండి అంటే నా పెళ్లి చేస్తున్నారు. పెళ్ళి అనగానే సిగ్గొచ్చింది. హ్యాపీగా ఉండాల్సిన మూమెంట్లో ఏంట్రా అంత డల్గా ఉన్నావు? ఒక్కటా రెండా మూడా 33 మందిని లవ్ చేశా, ఒక్కతైనా కనెక్ట్ అవ్వలేదు. ఏ లేదా మనసు లేదా నాకు? సరేగా నువ్వు చెప్పి. ఎందుకురా అంత ఫీల్ అవుతావు? ఇదిగో తిను, ఈ చక్రం తిను. కూల్ మామా కూల్. ఒక్కటి సహకరించుంటే ట్విన్స్ నా పిల్లలు అలా పాకుతూ ఉండేవాళ్ళు. అబ్బో, రోజుకొకళ్ళకి పెళ్లి చేయడం, వాళ్ళు శోభనాలు చేసుకోవడం. నాకు పెళ్ళేలాగా లేదు, ఎట్లీస్ట్ శోభనం. సరే శోభనం ఎలాగో లేదు కానీ చక్రాలన్నా తిను. ఈ చక్రాలన్నా నాకు కావాల్సింది, చక్రాలన్నా కావాల్సింది. కంటి ముందు ఎవడు కనపడద్దు, వెళ్ళు. బాటిల్ ఖాళీ చేసావుగా, రాత్రి కళ్ళకొచ్చుదిలే. గుడ్ నైట్, డోంట్ డిస్టర్బ్ మీ. ఏడ్చినట్టుంది, మనం కూడా పడుకుందాం. వెళ్ళిపోండ్రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎంత కావాలో అంత తీసుకుని వెళ్ళిపోరా. అలర్ట్ అలర్ట్. రే మావా, నైట్ ఫుల్ ఎంజాయ్. చెప్పరా చెప్పు. ఆపండ్రా.
ఏం జరిగింది? ఆ తర్వాత చెప్తాను, ముందు బయలుదేరండి. ముందు విషయం చెప్పరా. రై, మనం ఇక్కడ ఉంటే బతకలేవురా. మనలో ఒక్కడు కూడా బతకడు. మన ప్రాణానికే ప్రమాదం. హే, అసలు ఏమైందో చెప్పరా బాబు. నేను వెళ్ళిపోతున్నా. మీ చావు మీరు చావండి. రై రై, నా మాట విని రండిరా ప్లీజ్. మ్యాటర్ చెప్పకుండా ఏంట్రా నీ నస? నస కాదా, ఇక్కడ దయ్యం ఉంది. దెయ్యమా? నా దయ్యమే. అది నాకు డబ్బులు కూడా ఇస్తాంది. డబ్బులా? ఇస్తానందా? నమ్మట్లేదు కదూ? ఎవ్వరూ నమ్మట్లేదు కదూ? మీ చావు మీరు చావండి. వస్తే రండి, లేకపోతే లేదు. నేను మాత్రం వెళ్ళిపోతున్నా. మీ కర్మ మీ ఇష్టం. అమ్మ తోడ్రా, నమ్మండ్రా. ఇక్కడ దయ్యం ఉందిరా. అది మనల్ని వదిలిపెట్టదు. అరే కలిసే వచ్చావు, కలిసే పోదాంరా. ఈ ఒక్కసారి నా మాట నమ్మండి ప్లీజ్. రేపైనా వెళ్ళాల్సిందే, ఈ రోజైనా వెళ్ళాల్సిందే. పాపం వాడు చెప్తున్నాడు కదరా, వెళ్దాంరా. సరే వెళ్దాంరా. పదండ్రా. అమ్మే, తొందర ప్యాక్ చేసుకోండి. పో, గో గో గో. త్వరగా రామ్, తొందరగా రారా. రా. అరే రామ్, ఇదేంట్రా ఇలా జరిగింది? నిజంగా ఇక్కడ దెయ్యం ఉందా? నేను ముందు నుంచే చెప్తున్నాను, నా మాట ఎవరు వినలేదు. చూడండి ఇప్పుడు ఏం జరిగిందో. రేయ్, నువ్వు ఆగు. చెప్తే వినరు. నువ్వు ఆగరా. రే వాటర్. రామ్, ఏం జరిగిందో చెప్పరా. ఏమరా నాకు తెలీదు. ఎవరో వెనక నుంచి లాగినట్టు అనిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు కూడా గుర్తులేదు. ఇప్పుడు ఎలా ఉంది రామ్? ఓకేరా, పర్వాలేదు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఇక్కడ ఇంట్లో ఏదో శక్తి ఉంది, ఆత్మ ఉంది అంటే ఎవరు వినరే. మీరు వెళ్ళండి రా, నేను తర్వాత వస్తాను. అదేంట్రా అలా అంటావు? నిన్ను వదిలి ఎలా వెళ్ళమంటావు రామ్? అందరం కలిసే వచ్చాం, కలిసే వెళ్దాం. హలో హలో, వాడు నా చెడ్డి దోస్తు. వాడి కోసం నా ప్రాణాలైనా ఇస్తా. అయినా అది నాకు కనిపించినప్పుడు నన్ను అటాక్ చేయాలి గాని నిన్ను అటాక్ చేసిందేంట్రా? నాకేం తెలుసురా, దాని గురించి నీకే తెలుసు. ఈరోజు రాత్రి గాని ఒక హాఫ్ వేస్తే దాని సంగతి తెలుస్తుంది. ఈరోజు అదో నేను తేలిపోవాలంతే. పర్రా. రామ్, ఫస్ట్ రెస్ట్ తీసుకో, నువ్వు కోలుకున్నాక వెళ్దాం. ఓకేరా, రెస్ట్ తీసుకో. నిజంగానే ఇక్కడ దయ్యం ఉందా? ఓకే రామ్. మనం ఇక్కడికి వచ్చి 2 రోజులు గడిచిపోయారా? ఏమోరా, ఇంకా ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలో అర్థం కావట్లేదు. ఉందా, మనకు పనే ఉందిరా. ఇక్కడ ఏముందిరా, దయ్యం తప్ప. నిన్నటి వరకు నిన్నొక్కడనే ఆడుకుంది, ఇప్పుడు రామ్ గారిని ఆడుకుంటుంది. రాత్రి అయితే చాలరా, వచ్చేస్తుంది. ఈ రోజు రాత్రి ఏం చేస్తుందో ఏంటో. ఇందాక నువ్వు జుట్టు పట్టుకునేదో చేస్తానన్నా, దానికోసమే కదరా మందేద్దామంది. మరీ పెగ్గు మందేశాక చెప్తా. మందు మందులా తాగాలి, గేదెలా కాదు. అసలే ఒక్క బాటిలే ఉంది. ఇంకో పెగ్గేరా. చిన్న అరమై, ఈ బాటిల్ అయిపోతే తెచ్చేటోడు కూడా లేడు. వాడు నా బెస్ట్ ఫ్రెండ్ రా, చిన్నప్పటి నుంచి జాన్ జిగ్రీ వాడు. నేను కావాలంటే వాడిని అడుగు, అదిగో వస్తున్నాడు. రారా మామ, కూర్చో కూర్చో మామ. ఇప్పుడు చూడు. అరే నేను నీకేమవుతారా? దేవుడిచ్చిన ఫ్రెండ్ రా. అబ్బో, ఈ ముక్క ఏం చెప్పు. అవునరా, వాడు నిజంగా దేవుడిచ్చిన ఫ్రెండే. విన్నావా? దా మామ, పెగ్గేస్తా. ఇది వేస్తే కొంచెం ధైర్యం వస్తుందిరా, తర్వాత దాని సంగతి చూద్దాం. రే రే, నాకు పోయిరా. నర్మయ్, ఇప్పటికే నీకు ఎక్కువైంది. తాగు మామ, నువ్వు తాగు. ఇగో పల్లీలు తిను. రే మామ, నీకు భయం వేయట్లేదా? భయమా నాకా? ఇది వేసాక చెప్తా. పిలువురా దాన్ని. నేను పిలిస్తే రాదురా, నువ్వే పిలు. పిరికోడు. ఇప్పుడు చూడు, వస్తే దయ్యం
వస్తున్నా కాచుకో, నేనే వస్తున్నా నీ దగ్గరికి. ఆగరా. ఉండు. ఏ దయ్యం రావే బయటి, విక్రమ్ మజాకా. దయ్యం, ఈరోజు నువ్వు నేను తేలిపోవాలంతే. ఇళ్ళంతా రచరచ చేస్తున్నాడు రా ఈ విక్కీగడు. ఏంట్రా ఈ విక్కీగడు ఎందుకు ఇలా అరుస్తున్నాడు? వస్తే దయ్యం. రేయ్ పిలవరా. పిలుస్తా, నాకేం భయం. వస్తే దయ్యం. ఎక్స్క్యూజ్ మీ దయ్యం, పక్క తప్పుకో. వస్తే వస్తే దయ్యం, ఎక్కడ దాక్కున్నా నువ్వు? దమ్ముంటే రా బయటికి. రేయ్ నువ్వెంత పిలిచినా అది రాదురా. ఎందుకు రాదు? అది రాదు. ఎందుకు రాదు? రాదు రాదు. ఎందుకు రాదు చెప్పరా. రేయ్ అది రాదు అంతే. నిన్ను ఎందుకు రాదో ఇప్పుడు నాకు తెలియాలి. ఎందుకంటే దెయ్యం లేదు కాబట్టి. దయ్యం లేదా? మరి రోజు నన్ను భయపెట్టేది, ఉచ్చపోయించేది దెయ్యం ఎవరో కాదు, మన షారూనే. చారునా? నిజమా? నిజమా? వాయ్ నన్నే ఎందుకు? సారీ అదే ఎందుకు? మా నాన్న దగ్గర నుంచి రోజు ఫోన్స్, తొందరగా వెళ్దామని అలా చేశాను. దానికి నేనే దొరికానా? ఎవరినైనా భయపెట్టొచ్చుగా. నువ్వైతేనే కరెక్ట్ అని నిన్ను సెలెక్ట్ చేశా. ఓ గాడ్, సారీ. నన్ను అలా వాడుకున్నావా? నిజంగా. ఓకే, నువ్వు కాబట్టి వదిలేస్తున్నా. కేవలం నువ్వు కాబట్టి. నిజంగా? అవునరా, అది ఓకే. మరి నువ్వేదైనా పొద్దున అలా పడ్డావు? ఏమో తెలీదురా, ఏదో శక్తి నన్ను ఆపింది. దేవుడు శాసించి. ఆపరా, తాగిన దిగల్లా ఉంది. అరే వరుణ్, పదపోదాం. రేయ్ రేపు పొద్దునే వెళ్ళిపోదాం. కాదురా, వారం ఇక్కడే ఉందాం. వరుణ్ ఫాలో మీ, లెట్స్ గో. ఏంటో నుంచున్నావు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాగా? అసలు నీకు కొంచెం కూడా జాలి, దయా, కనికరం ఏం లేవా? అరే ఇక్కడ కుర్రోడు పడిపోయాడు, వాడిని పట్టుకోవాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా? ఒసై ఎప్పుడు తెలుసుకుంటావే ఇన్నిసార్లు పడిపోతుంది నీకోసమేనని? ఛే, అయినా నిన్ను లవ్ చేయడం ఏంటి నా కర్మ కాకపోతే. ఛే, అమ్మాయిని పడేయడం అంటే ఎత్తుకొచ్చి పెళ్లి చేసినంత ఈజీ కాదురా బాబు. మారిపోయారు, ముదిరిపోయారు. అమ్మాయిని లవ్ చేయడం అనేది మన బాడీకి పడదురా బాబు. వీళ్ళు అర్థం గారు.
నమస్తే అన్న. ఏంట్రా? నమస్తే. అంత ఓకేనా? అంతా ఓకే. ముందు వాళ్ళందరిని పిలు. అబ్బా అంత తొందర వచ్చింది. నీ సోదాపి ముందు అందరిని పిలు. వెళ్ళరా. సర్లే. బాబు ఈరోజు ఇంకేమైనా కొత్త ఎపిసోడ్ ఉందా? ఏంట్రా మీరు నా ఫ్రెండ్సేనా? ఫ్రెండ్ కాబట్టి కొత్త ఎపిసోడ్లు ఏమైనా క్రియేట్ చేసావా అని అడుగుతున్నాం. నీకో దండం, నీ ప్రేమకో దండం. రేయ్ ఆపండి రా బాబు, ఆపండి. వెళ్ళి ముందు అందరిని పిలవండి. వాళ్ళని పిలు. ప్రేమ్ ప్రియా ఇక్కడ, వాళ్ళిద్దరు రూమ్ లో లేరు. సరిగ్గా చూసావా? సరిగ్గానే చూశాను. వరుణ్ నువ్వు వెళ్ళి చూడరా. వెళ్ళరా, అసలే ఆకలేస్తుంది, ఏదో ఒకటి తినాలి. ఇటు రాడేంట్రా, ఎక్కడికి వెళ్ళాడు? రేయ్ లోపల ఎవరు లేరురా. లేరా? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? రేయ్ నువ్వు పైకి వెళ్ళి చూడు. రేయ్ నువ్వు కిందంతా చూడు. నేను చూస్తాను. వెళ్ళు. ప్రియా? ప్రేమ్? ప్రియా ప్రియా ప్రేమ్ ప్రియా ప్రేమ్ ప్రేమ్? ప్రేమ్ ప్రియా ప్రేమ్ ప్రియా ప్రియా? ప్రేమ్? ప్రేమ్ ప్రియా ప్రేమ్? ప్రేమ్ ప్రియా ప్రేమ్ ప్రియా. ఎరా కనిపించారా? కనిపించలేదురా. నీకు? రామ్ ఎక్కడా లేరు. ఏమైందిరా? ఏర్రా వీళ్ళు? ఇంట్లో లేరు, బయట లేరు, ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ కొత్త ఎపిసోడ్ స్టార్ట్ అయింది. రేయ్ నిజం చెప్పు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నీకు తెలీదా? రేయ్ నాకేం తెలుసురా? ఛే, మొన్న చెప్పినప్పుడు వినుంటే ఇంత ప్రాబ్లం ఉండేది కాదు కదా. కేవలం నీ స్వార్థం కోసం ఇంతమందిని సఫర్ చేస్తున్నావురా. మొత్తం నీ వాళ్ళేరా, రిస్కే నువ్వు. రే వికీ, సెకండ్కి మారిపోయే టైం లాంటిదిరా లైఫ్. ప్రతి సెకండ్ని ఎంజాయ్ చేయి, రిస్క్ని ఫేస్ చేయి. బట్ భయపడ్డావో అప్పుడే నీ లైఫ్కి ఎండ్ కార్డ్ పడుద్ది. కంగారు పడకండ్రా, వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళుంటారు. రేయ్ ఫోన్ చేయి. ఫోన్ చేశాను రా, స్విచ్ ఆఫ్ వస్తుంది. రే ఇప్పటికే లేట్ అయింది, ఇక్కడ ఉండే కంటే బయటికి వెళ్ళి వెతుకుదాం. ఓకే పదండి. ఏంట్రా అంత సైలెంట్గా ఉన్నారు? ఇప్పుడు ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను రా. చించు సంవత్సరాల తరబడి చించుతానే ఉండు. ఈ బచ్చాగాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూద్దాం. వాళ్ళ ఇంటికా? ఒరే వాళ్ళ నాన్నకు మనం కనిపించామంటే కైమా కొట్టి చంపుతాడు. రే వాళ్ళకంత లేదులేరా. మరి ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ముందు ఇక్కడి నుంచి పదండ్రా, తర్వాత ఆలోచిద్దాం. ఒక్క నిమిషం ఆపు. ఒరే ప్రియా వాళ్ళ నాన్న, ఒక్క నిమిషం. హలో, మా ప్రియా యాడుందిరా? భలే అడుగుతున్నారు అంకుల్. మేమే ప్రియా గురించి వెతుకుతున్నాం. ఒకవేళ మీకు దొరికితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వరా ప్లీజ్? ఇక్కడ నుంచి తప్పించుకొని పోయి నాటకాలు ఆడుతుండారా? నిజం చెప్తే ఎవరు నమ్మరు అంకుల్. మీరు మర్యాదగా చెప్తే ఇనే రకం కాదురా. సరే అంకుల్, ఓకే. ఇది మర్యాద. ప్రియా వాళ్ళ నాన్న దగ్గర లేదు, మన దగ్గర లేదు. మరి ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుందిరా? రే ఇక్కడికి ఏమైనా వచ్చారా కనుక్కో, త్వరగా వెళ్ళు. తెలీదంటున్నారా? ఛే సరే ఎక్కువ. సారు నువ్వు మా దగ్గర ఉండడం సేఫ్ కాదు.
దిగి ఇంటికెళ్ళు. నేను కూడా మీతో వస్తాను. వద్దు, ఇప్పటికే చాలా రోజులైంది. మీ ఇంట్లో కంగారు పడతారు. నేను వెళ్ళను. మేము చాలా చోట్లకి వెళ్ళాలి, చాలా పనులున్నాయి. నువ్వు వెళ్ళు. అయినా సరే నేను వెళ్ళను. సారు వెళ్ళమన్నాను కదా, అర్థం కావట్లేదా? రేయ్ ఏడుస్తుందిరా. వికీ, నువ్వు కూడా దిగు. నేనా? సారన్ వాళ్ళ ఇంట్లో దింపేసి ప్రేమ్ వాళ్ళ ఇంట్లో ఉన్నారేమో వెళ్ళి చూడు. సరే, తర్వాత నీకు ఫోన్ చేస్తాను. అలాగే. నీకు చెప్పిన పని గుర్తుందిగా? బాయ్. వెళ్ళు. వీడేరా నా ఫ్రెండ్ సురేష్. హాయ్. ఓ మై గాడ్, నా వల్ల కాదు, నన్ను వదిలేరా బాబు. రేయ్ సిచ్యువేషన్ చాలా సీరియస్ రా, ట్రై టు అండర్స్టాండ్. ఏంటి అండర్స్టాండా? నువ్వు చెప్పిన పని కనుక నేను చేశాననుకో, నేను నా ఫ్యామిలీ పైడితెల సెంటర్లో నిలబడి బెగ్గింగ్ చేసుకోవాలి. రేయ్ ప్లీజ్ రా, అర్థం చేసుకో. ఏంటి ప్లీజా? అసలు నువ్వేం అడుగుతున్నావు తెలుసా? మొబైల్ కాల్ డేటా, పైగా అది కాన్ఫిడెన్షియల్లో. అది నీ నెంబరా అంటే కాదంటావో. దానికి ఏమేమి కావాలో తెలుసా? మొబైల్ బిల్ కావాలి, ఎఫ్ఐఆర్ కాపీ కావాలి. ఈ రెండు ఉంటే చాలరా బాబా. మా మేనేజర్ గారి సంతకం కూడా కావాలి. అర్థమైందా? ఆ కాగితాలన్నీ మా దగ్గర లేవు, కానీ ఎదిగో ఈ కాగితం ఉంది. ఈ మొక్క ముందే చెప్పుంటే బోల్డెన్ డైలాగులు ట్రిమ్ అయిపోవును కదా. ఇది ఒక్కడుంటే చాలరా బాబు, మా మేనేజర్ గారిని ఇట్టే మేనేజ్ చేసేయచ్చు. రే మీరు ఇక్కడే ఉండి టీ తాగుతూ ఉండండి, నేను సిటీలో వచ్చేస్తాను. బాయ్ దో చాయ్. రేయ్ టీలు తాగి తాగి షుగర్ వచ్చేటట్టుంది, కానీ ఈ సురేష్ గడ్ వచ్చేటట్టు లేడురా. రేయ్ ఇది మన అవసరం రా. ఏమనుకోకండి, లేట్ అయిపోయింది. ఇట్స్ ఓకే. ఒరే నేను వస్తాను రా, అవతల చాలా పనులు ఉన్నారా బాబా. సరే వెళ్ళు. రేయ్ ఓకేనా? డబల్ 904124143. నేను సాయంత్రం 5 o'clock నుంచి 12:30 వరకు మొత్తం 16 times చేశారా. 16 times? నీ సురేష్ గడికి ఫోన్ చేసి ఈ అడ్రస్ ఎక్కడ అడుగు. మళ్ళీ ఏంట్రా? నేను నీకు ఒక నంబర్ వాట్సాప్లో పంపిస్తాను, దాని డీటెయిల్స్ కావాలి, త్వరగా పంపు. ఓకేనా? సరే సరే పంపిస్తానులే. రేయ్ చెప్పాను రా. రేయ్ వచ్చిందిరా. అరే ఇది బీహార్ అడ్రస్ మీద ఉందిరా. బీహార్ అడ్రస్సా? నేను డైల్ చేస్తాను. 9904124143. బీహార్ అని చెప్పావు, తెలుగులో మాట్లాడుతున్నాడు. ఎక్కడో తప్పు జరుగుతుందిరా. సంథింగ్ ఈజ్ రాంగ్. హలో. హలో శేఖర్. నమస్తే. చెప్పరామ్. శేఖర్, ఒక చిన్న అడ్రస్ కావాలి, నంబర్ పంపిస్తాను, అడ్రస్ చెప్పరా? నెంబర్ చెప్పు. 9904124143. మళ్ళీ ఎంతసేపు తర్వాత ఫోన్ చేయమంటారు? మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేయడం ఎందుకు? థర్డే ఓపెన్ చేశానుగా, అడ్రస్ రాసుకో. రాసుకో. ఓకే. అబ్దుల్ సలీం. అబ్దుల్ సలీం. అబ్దుల్ సలీం. ఉప్పుగూడ. మెయిన్ జంక్షన్ టవర్ రేంజ్ లో ఉందా? మెయిన్ జంక్షన్ టవర్ రేంజ్. థ్యాంక్ యూ శేఖర్. ఓకే రా. రే పద. ఓకే. అన్నా, ఇక్కడ సలీం బాయ్ ఎక్కడ ఉంటాడు? ఏంది సలీం గాడా? ఆడికంటే నా దగ్గర సూపర్ ఐటమ్స్ ఉంటాయి. ఐటమ్లు ఏంటి? అరే తెలియదా? ఐటమ్స్ అంటే సూపర్ ఫిగర్స్. నాకు అవేం వద్దు, కానీ సలీం అడ్రస్ కావాలి. అడ్రసా? అచ్చా, అయితే సీదా పోయి లెఫ్ట్ తిరిగితే సెకండ్ రైట్ లా రెండో బిల్డింగ్ ఆడుంటాడు. ఓకేనా, పదరా. తమ్ముడు ఒకసారి ట్రామ్. అన్న నమస్తే అన్న. ఇక్కడ
సలీం బాయ్ అడ్రస్ ఎక్కడ? ఎందుకన్నా? చిన్న పని ఉంది. సెటిల్మెంటా? నేను చేస్తానన్నా. సెటిల్మెంట్ కాదురా, సలీం బాయ్ అడ్రస్. సరేనా, తిన్నంగా పోయి లెఫ్ట్ తిరిగన్నా, ఆ రైట్ సైడ్ ఉంటుంది. ఓకే ఓకే అన్న. చలో. రై, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. సరేరా. कौन है तू? क्या होना? सलीम भाई से मिलना। क्या काम है? क्या रे? प्रेम का दोस्त। ऊपर आने का बोल। लोग लिख रहा है। कौन है तू? రై, ప్రేమ ప్రియ ఎక్కడ? వెవడా? చెప్పరా, ప్రేమ్ ప్రియ ఎక్కడా? प्रेम नहीं मालूम, प्रिया अंदर है। రావద్దు, దగ్గరికి రావద్దు, నన్నేం చెయ్యొద్దు ప్లీజ్. ప్రియా, రామ్, రామ్, దగ్గరికి రావద్దు. మోసగాళ్ళు మీరంతా చీటర్స్, నన్ను మోసం చేశారు. అసలేమైంది ప్రియా? ఇంకా ఏం జరగాలి? చూస్తున్నావుగా, మిమ్మల్ని నమ్మి వచ్చినందుకు ఏం జరిగిందో చూస్తున్నావుగా. ప్రియా, నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు. ప్రేమ్ ఎక్కడా? ఇంతకీ అసలు ఏం జరిగింది చెప్పు. అమ్మేశాడు. అమ్మేశాడా? అవును, మీ బెస్ట్ ఫ్రెండ్ ప్రేమ్. తనని నమ్మి నా వాళ్ళందరినీ వదిలి వచ్చాను. అమ్మేశాడు, అమ్మేశాడు రా. ప్రియా, ప్రియా, ఏంట్రా? ప్రియా లే ప్రియా. నాకు నిద్ర వస్తుంది. సరదాగా అలా బయటికి వెళ్ళి తిరిగొద్దాం ప్రియా. రేపు ఎలాగో వెళ్ళిపోతున్నాగా. ఇప్పుడా? అవును ప్రియా. ఇంత చీకట్లోనా? నేనున్నాను కదా. వద్దు ప్రేమ్, ఇక్కడే ఉందాం. నీకెందుకు భయం? నేనున్నాను కదా, అలా వెళ్ళి తిరిగొద్దాం. సరే పద. ఏంటి ప్రేమ్, ఈ టైంలో బయటికి తీసుకొచ్చా? ఐ లవ్ యూ ప్రియా. ఏంట్రా సడన్ గా ఇంత ప్రేమ వచ్చింది? నా పెళ్ళానికి ఐ లవ్ యూ చెప్పకూడదా? ఓకే శ్రీవారు, ఐ లవ్ యూ టూ. ఏమైనా ప్రేమ్, ఎవరు వీళ్ళంతా? చలో.
నాకు భయం వేస్తుంది. ఏయ్, పక్కడ్రా. ప్రేమ్, ఏంటిది? ప్రేమ్, ఏం చేస్తున్నావ్? ప్రేమ్, వదలండి. ప్రేమ్. నాకు మత్తు మందిచ్చారు. కళ్ళు తెరిచి చూసేసరికి చీకటి గదిలో ఉన్నాను. నాతో పాటు ఇంకొంతమంది అమ్మాయిలున్నారు. వాళ్ళందరినీ దుబాయ్ సైడ్కి అమ్మేశారు. నువ్వు రావడం కొంచెం ఆలస్యమై ఉంటే నన్ను కూడా. సారీ ప్రియా, ఇలా జరిగిందని మాకు తెలీదు. అయినా ప్రేమ అలాంటి వాడు కాదు. మనీ కోసం వాడు ఇలా చేశాడంటే నేను నమ్మను. సంథింగ్ ఈజ్ రాంగ్. అయినా సరే వాడు ఎక్కడున్నా వెతికి నీ ముందుంచే బాధ్యత నాది. ప్లీజ్ ప్రియా, ఈ ఒక్కసారికి నన్ను నమ్మి నాతో రా ప్లీజ్. రా. రామ్, రా ప్రియా. ఏమైంది? చారు, ఎవరు వీళ్ళు? అమ్మా, వీళ్ళ నా ఫ్రెండ్స్. నమస్తే ఆంటీ. నమస్తే. చారు, ప్రియాని లోపలికి తీసుకెళ్ళి తినడానికి ఏదైనా పెట్టు. ఓకే, రా. కూర్చోండి బాబు. ఓకే ఆంటీ. ఐమ్ సారీ ప్రియా, ఇలా జరిగిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ముందు నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు, కాస్త రిలీఫ్గా ఉంటుంది. వాష్రూమ్ అక్కడుంది. ప్రియా సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది. ఒక పని అయింది, ప్రియా దొరికింది, ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇంకా ప్రేమ్ ఎక్కడున్నాడో తెలియదు, వాడిని వెతకాలి. ఇక వెళ్దాంరా. సారు, ప్రియాని జాగ్రత్తగా చూసుకో. సరే, మీరు ప్రేమ్ ఎక్కడున్నాడో కనుక్కోండి. ప్రియా చాలా ఫీల్ అవుతుంది. మీ డాడీ కనబట్లేదు? ఆఫీస్ నుంచి ఇంకా రాలేదా? రాలేదు. వస్తే నా పని అయినట్టే. ఎందుకు? స్కూటీ ఎక్కడా అని అడుగుతారు. బా, ఏం గుర్తు చేసావు? ఇన్ని రోజులు మేనేజ్ చేసావుగా, అలాగే మేనేజ్ చేయి. నీకు తెలుసు కదా. ఇవాళకి ఓకే. మా నాన్న ఊరెళ్ళారు, రేపు వస్తారు. హో, మీ డాడీ ఊళ్ళో లేరా? మరి చెప్పవే. హలో, అవునా? అంత సీరియసా? ఓకే. రే వరుణ్, మనం ఇప్పుడు బయటికి వెళ్ళడం అంత సేఫ్ కాదు. ఈ నైట్కి ఇక్కడే ఉండి రేపు మార్నింగ్ వెళ్ళిపోదాం. ఉందా? అమ్మా, తినడానికి ఏదన్నా చెయ్యి. ఆ అమ్మాయి ఎవరు? ప్రియా అని. ఎందుకు ఏడుస్తుంది? ఏం జరిగింది? అదంతా ఓ పెద్ద కథ, తర్వాత చెప్తాలే. అమ్మా, వీళ్ళు నాకు బెంగళూరులో చాలా హెల్ప్ చేశారు. ఇవాటికి ఇక్కడే ఉంటారు. ప్లీజ్. సరే. థ్యాంక్స్ అమ్మా. ప్రియా, ప్లీజ్ రిలాక్స్. ఇదిగో కాఫీ తీసుకో.
రామ్ ఇక్కడ? పైకి వెళ్ళినట్టున్నాడు. ఓకే, నేను కాఫీ ఇచ్చేసి వస్తాను. యా. ఓకే. కాఫీ తాగు. థ్యాంక్స్. కాఫీ చాలా బాగుంది. నువ్వే చేసావా? పొద్దున్నేమో వదిలేసి వెళ్ళిపోయావు, ఇప్పుడు మళ్ళీ వచ్చావు. ఇప్పుడు వచ్చాను కదా. అయినా వదిలేస్తే విడిపోయే బంధం కాదు మంది. సినిమా డైలాగ్ లాపు, బాగానే కొడుతున్నావు. సినిమా డైలాగులా? మీ అవసరాలకు బాగానే వాడుకుంటారు మమ్మల్ని. పొద్దున పరిస్థితి అలాంటిది. నేనుంటే నీకేం అడ్డమైంది? నువ్వే నా వీక్నెస్. నా వీక్నెస్ పక్కనుంటే నేనెలా రిస్క్ చేసేది? అందుకే వెళ్ళిపోమన్నాను. నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది. నేను చూస్తే టాలెంట్ ఏంటి, అన్నీ అలా అలా వచ్చేస్తాయి. మాటలకి ఏం తక్కువ లేదు. కాఫీ బాగుందన్నాను, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఏం అవసరం లేదు. వా, ఇలా మాట్లాడుకుంటూ ఉండవని ఇంకేమైనా ఉందా? ఏముంది? ఏముందా? ఇట్రా. ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చాను, ఇంకేం లేదా? తన రెండో సినిమాలో 34 లిప్ లాక్లకి సై అంటున్న అర్జున్ రెడ్డి ఫేమ్ శాలిని పాండే. ఏయ్ ప్లీజ్ ప్లీజ్, నాకు ఒకటి. టోటల్ 35 చేసుకో. మన దేశంలో రోజు రోజుకి అనుమానాస్పద ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అలాగే మన రాష్ట్రంలో కూడా జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏసీపీ మహేంద్ర గారిని అపాయింట్ చేసింది. ఇప్పుడు ఏసీపీ మహేంద్ర గారు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సార్ చెప్పండి, ఈ టీనేజర్స్ ఆత్మహత్యల గురించి మీ స్పందన ఏంటి? ఈ దేశంలో ఇప్పటి వరకు 49 ఆత్మహత్యలు జరిగాయి. వాటిలో మన రాష్ట్రంలో 3 ఆత్మహత్యలు జరిగాయి. ఈ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళందరూ టీనేజర్సే. వీళ్ళెందుకు ఆత్మహత్యలు చేసుకున్నారన్నది మా డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. అతి త్వరలో వివరాలు వెల్లడిస్తాం. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా మేము చర్యలు చేపడుతున్నాం. సిటీలో మిడ్ నైట్ బైక్ రేసులు షరామామూలే. కానీ కొత్తగా యూత్ ఔటర్ రింగ్ రోడ్డుపై బ్లైండ్ కార్ రేసులు మొదలుపెట్టారు. కానీ ఒక వ్యక్తి అత్యంత ప్రమాదకరమైన ఈ రేసులో పాల్గొంటూ ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్నటువంటి సీసీ కెమెరాకు చిక్కాడు. ఆ ఎక్స్క్లూజివ్ వీడియో మీకోసం వీక్షించండి. అరే రామ్, అరే రామ్, రామ్, ఏంట్రా? ఏయ్ అది చూడరా. ప్రేమ్ కదా? ఇలాంటి సంఘటనలు మీరు చూసినా లేక మీకు తెలిసిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేంద్ర గారి టీంకు తెలియజేయగలరు. వారి ఫోన్ నంబర్ 9010069100. అరే రామ్, ఆ నంబర్కి కాల్ చేయరా, ఏదైనా ప్రేమ గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. హలో, ఏసీపీ ఆఫీస్. స్టేట్లో ఎక్కడెక్కడ అలిగేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని పాయింట్అవుట్ చేయాలి. మై కమిన్ సార్. ఓకే సార్. ఎస్ కమిన్. మీరు కొంచెం బయట వెయిట్ చేయండి. రండి. నమస్తే సార్. ఇంతకుముందు మీకు కాల్ చేసింది మేమే సార్. ఓ, కూర్చోండి సార్. అతని పేరేంటి? ప్రేమ్ సార్. వీళ్ళంతా ఎవరు? ఫ్రెండ్స్. ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. అతను ఎందుకు ఇలాంటి పిచ్చి గేమ్స్ ఆడుతున్నాడు? డూ యు నో, అతను చాలా డేంజర్లో ఉన్నాడు. వాట్? డేంజరా? ఏంటి సార్ ఆ గేమ్? చెప్తాను. సుబ్రహ్మణ్యం, వీళ్ళందరినీ ప్రొజెక్టర్ రూమ్లోకి తీసుకెళ్ళండి. ఓకే సార్. వెళ్ళండి. సుబ్రహ్మణ్యం, ఆన్ చేయి. రెడీ సార్. వెల్కమ్ టు బ్లూ వేల్ అవేర్నెస్ ప్రోగ్రామ్, బ్లూ వేల్ ఛాలెంజ్. దీన్ని గేమ్ అనే కంటే సూసైడ్ టాస్క్ అనడం బెటర్. 50 రోజులు 50 టాస్కులు. ఈ గేమ్లో పాల్గొంటే ప్రపంచవ్యాప్తంగా ఫేమ్ అవుతారని క్యూరేటర్ చెప్తాడు. దాంతో టీనేజర్స్ దీనికి అట్రాక్ట్ అవుతారు. వాళ్లే కాకుండా డిప్రెషన్తో బాధపడేవాళ్ళు, పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు,
మానసిక సమస్యలున్న వాళ్ళు ఎక్కువగా ఈ గేమ్స్లో పాల్గొంటున్నారు. మొదట్లో టాస్కులు చాలా ఈజీగా ఉంటాయి. ఒకరోజు ఎవరితో మాట్లాడకుండా ఉండడం, ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి సెల్ఫీ తీసుకోవటం ఇలాంటివి ఉంటాయి. ఎందుకంటే గేమర్కి ఈ ఆటని అడిక్ట్ చేయడం కోసం ఇవన్నీ క్యూరేటర్ అనే అబ్జర్వర్ ఆధ్వర్యంలో వీడియో కాల్ ద్వారా జరుగుతూ ఉంటాయి. ఇందులో కొన్ని టాస్కులు తమని తాము గాయపరుచుకోవడం, ఈ విధంగా బ్లేడ్తో చేతి మీద కోసుకోవడం, ఇంకో ఫూలిష్ టాస్క్ ఎర్లీ మార్నింగ్ హారర్ మూవీ చూడాలి. ఇంకో టాస్క్లో చేతి మీద బ్లూవెల్ టాటూ వేయించుకోవడం. ఇలాంటి చిత్ర విచిత్రమైన టాస్కులుంటాయి. ఎలాగైనా 50 టాస్కులు కంప్లీట్ చేయాలి. చేయకపోతే ఏముంది, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. నీ ఫ్యామిలీని చంపేస్తా, నీ లవర్ని చంపేస్తా, నీ బెస్ట్ ఫ్రెండ్ని చంపేస్తా అని బెదిరిస్తాడు క్యూరేటర్. గేమర్కి మన పర్సనల్ డీటెయిల్స్ ఎలా తెలుస్తాయి? సింపుల్. గేమ్ స్టార్టింగ్లో టాస్కులు చాలా ఈజీగా ఉంటాయని ఆల్రెడీ చెప్పాను కదా. ఆ క్యూరేటర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అప్పుడు ఇలాంటి పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటాడు. నేమ్, కాంటాక్ట్ నంబర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా ఇలా అన్నీ తెలుసుకుంటాడు. 48th టాస్క్ గర్ల్ ఫ్రెండ్ అమ్మేయడం మీ విషయంలో జరిగింది. 49th టాస్క్ మీరు ఆల్రెడీ న్యూస్లో చూసిందే. మరి ఫైనల్ టాస్క్ సూసైడ్, ఆత్మహత్య. ప్లీజ్ సార్, నా ప్రేమ్ని ఎలాగైనా సేవ్ చేయండి. ఓకే 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 అమ్మా, విల్ ట్రై ఫర్ దట్. ప్లీజ్. కూల్ డౌన్. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా నేను చేయాల్సింది చేస్తాను. డోంట్ వరీ. ఇంకొక విషయం, మీరే తన బెస్ట్ ఫ్రెండ్స్ కనుక అతను సూసైడ్ చేసుకోబోతున్నానని కంపల్సరిగా మీలో ఒకరికి ఫోన్ చేస్తాడు. సో బీ అలర్ట్. అలాంటిదేమైనా ఉంటే మా డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయండి. సుబ్బు, వీళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకో. ఓకే సార్. Listen to me. God is calling you. You are so lucky. Yes, sir. And you are going to be there all over the world forever. Yes, sir. Prem, my person is coming. Don't call anyone. Sure, sir. And don't talk to anyone. Okay, sir. I'll call you soon. You be ready. Yes, sir. కొత్త నంబర్లా ఉంది. హలో రామ్, నేను ప్రేమ్ని. రేయ్ ప్రేమ్, ఎక్కడున్నావురా? నీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేశాను రామ్. అసలు నువ్వు ఎక్కడున్నావురా? నీ కోసం మేమంతా ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? మీకు అంతనంత దూరంలో ఉన్నాను రా. అసలు ఏం జరిగిందో చెప్పరా? ప్రియ మా దగ్గరే ఉంది, నీకేం కాదు. చివరిసారిగా నీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేశాను. ఉంటాను, బాయ్. రేయ్ ప్రేమ్, రేయ్ ఛా, రే ఏమంటున్నాడ్రా? ఎక్కడో హైట్ లో ఉన్నాడంట. ఏసీపీ కాల్ చేయరా. ఫోన్ చూడు. హలో, ఒక్క నిమిషం సార్. సార్, ప్రేమ్ ప్రియాల కేసు గురించి సార్. రామ్ లైన్లో ఉన్నారు, మీతో మాట్లాడతారంట. హలో సార్, నేను రాముని మాట్లాడుతున్నాను. చెప్పు రామ్. ప్రేమ్ ఫోన్ చేశాడు సార్. ఓ గుడ్. ఎక్కడున్నాడంట? సార్ చెప్పట్లేదు సార్,
ఫోన్ కట్ చేశాడు. అవునా? అయితే నువ్వు ఓ పని చేయి. ప్రేమ్కు నువ్వు మళ్ళీ ఫోన్ చేసి అతను ఫోన్ కట్ చేయకుండా మాటల్లో పెట్టు. నేను టెక్నికల్ టీంతో అతని కాల్ ట్రేస్ అవుట్ చేస్తాను. అలాగే సార్. ఓకే, కమాన్ లెట్స్ గో. ఏమన్నారా? వాడికి ఫోన్ చేసి మాటల్లో పెట్టమన్నారు. కట్ చేస్తున్నాడు రా. మళ్ళీ చేయరా. హలో రామ్, ఎక్కడున్నావురా? రే ప్రేమ్, నువ్వు చాలా తప్పు చేస్తున్నావురా. ప్రియా కూడా అన్యాయం చేస్తున్నావు. ప్రియా చాలా బాధపడుతుందిరా. నేను కూడా చాలా బాధపడుతున్నాను రా, కానీ తప్పదు. సార్ నేను నంబర్ చెప్తాను, కాల్ ట్రేస్ అవుట్ చేయి. ఓకే సార్. 78934615. రే, నిన్ను తీసుకొస్తానని ప్రియాకి మాట ఇచ్చాను రా. అదేనా కరెక్ట్ లొకేషన్? ఎస్ సార్. టాపిక్ డైవర్ట్ చేయి. రేయ్, నువ్వు నన్ను కూడా మోసం చేస్తున్నావురా. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా, నిన్నెందుకు మోసం చేస్తాను? ఎస్, కన్ఫర్మ్. ఈ ప్రపంచంలో నీకన్నా నాకు ఎవరు ముఖ్యం కాదురా. నిన్ను మోసం చేయలేనురా. ఉంటాను, బాయ్. రేయ్ ప్రేమ్, ప్రేమ్. రామ్కు ఫోన్ కనెక్ట్ చేయి. ఏసీపీ ఫోన్ రా. హలో సార్. మీ ఫ్రెండ్ ప్రేమ్ మేడిపల్లి దగ్గర బ్యాంక్ వాటర్స్ బిల్డింగ్ పైన ఉన్నాడు. ఓకే సార్. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళు. నేను లోకల్ పోలీసులు పంపిస్తున్నాను. నేను అక్కడికి వస్తాను. అడ్రస్ చెప్పారా? చెప్పారా? నన్ను చీట్ చేసావురా. కాదురా, అంటేనే నాకు అసహ్యం వేస్తుంది. రామ్, నాకు తెలుసురా. నన్ను డైవర్ట్ చేయడానికి నువ్వు ఇలా నన్ను రెచ్చగొడుతున్నావు. లేదురా, పిరికోడు, ఇడియట్ రా. తిట్రా, నీకు ఆ అధికారం ఉంది. నిజంగానే అంటున్నాను రా, నిజంగానే పిరికోడివి. అవును, నేను పిరికివాణ్ణి, మోసం చేశాను. నా మాట వినరా. లేదురా, వాళ్ళు వదలరు, చంపేస్తారు. ఎవర్రా వాళ్ళు? నేను చెప్పలేను. ఏం జరగదురా. మరో జన్మంటూ ఉంటే మళ్ళీ నేను నీకు ఫ్రెండ్గా పుడతాను. రే ప్రేమ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకరా. ఆగరా. బాయ్ రా. రే ప్రేమ్, ప్రేమ్, ప్రేమ్. నాకు ఫోన్ వస్తుంది. నేను ఉంటాను. ప్లీజ్ రా. గుడ్ బై. రే ప్రేమ్, ప్లీజ్ రా. రే Yes, sir. రే ప్రేమ్, ప్రేమ్ ఆగరా. రే రే ప్రేమ్, రే ప్రేమ్. ఒకటి చేయాలి. స్పీడ్ ఇంకా. రే ప్రేమ్, వదలరా నన్ను, దూకాలరా నేను. రే ప్రేమ్, ఏంట్రా ఇది? ఏం చేస్తున్నావు? నీకు అర్థం అవుతుందా? వదలరా, నేను వెళ్ళాలి. ఆగరా. నేను చావాలరా. రే, నేను ట్రాప్ లో ఇరుక్కుపోయాను రా. రే, ట్రాపు, గేము, తొక్క, తోటకూర అంతా భ్రమరా. నువ్వు భయపడుతున్నావు కాబట్టి ఆడు భయపెడుతున్నాడు. నువ్వు అవాయిడ్ చేస్తే ఆడు మూసుకొని కూర్చుంటాడు రా. అరే, వాడిని నేను చేయలేడురా. లేదురా, ఈ లైఫ్ కింతే. రే, లైఫ్ అంత ఈజీగా తీసుకోకరా.
మనిషికి ఉండేది ఒక్కటే లైఫ్ రా, దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. రే నీ కోసం కాదురా, నీకు కావాల్సిన వాళ్ళ కోసం బతకాలి, జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. రామ్ ఇంకేం మాట్లాడుకో, కింద ప్రియా మన వాళ్ళందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ రా. రే మాట్లాడుకో పదా. ప్రియా నీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రేమను తీసుకొచ్చాను, ఇంక వీడిని ఏం చేసుకుంటావో నీ ఇష్టం. ప్రేమ్, నన్ను వదిలి వెళ్ళిపోదాం అనుకున్నావా? నువ్వు లేకుండా ఎలా బ్రతుకుతాననుకున్నావు? సారీ. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్. మీ సపోర్ట్ మాకు చాలా హెల్ప్ చేసింది. మీరు లేకపోతే మా వాడు దక్కేవాడు కాదు. ఇట్స్ ఓకే రామ్. నేను చేసిన హెల్ప్ కంటే మీరు మీ ఫ్రెండ్ కోసం పడుతున్న తాపత్రయం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రియా, నిజమైన ప్రేమ ఎంత పెద్ద తప్పునైనా క్షమించగలదని నువ్వు మరోసారి ప్రూవ్ చేశావు. వెళ్ళను ప్రియా. ప్రేమ్, నువ్వు లైఫ్లో చేసిన మంచి పని ఏంటో తెలుసా? రామ్ లాంటి పర్సన్తో ఫ్రెండ్షిప్ చేయడం. ఒక ఫ్రెండ్ లైఫ్ని సేవ్ చేయడం కోసం నీ ఫ్రెండ్ పడ్డ కష్టం చూస్తుంటే మా అందరికి కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తోంది. వెల్డన్ మిస్టర్ రామ్. థ్యాంక్ యూ సార్. అలియాస్ రిస్క్ మేనేజర్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఏసీపీ గారు ఇలాంటి గేమింగ్ క్రియేట్ చేసిన వాళ్ళని శిక్షించచ్చు కదా సార్? ఈ సూసైడ్ గేమ్ వెనకాల సరైన సాక్ష్యాలు లేవు. మరి వీళ్ళని చేయలేమా సార్? ప్రభుత్వం ఇలాంటి గేమ్స్ ఆడకుండా చాలా చర్యలు తీసుకుంటోంది. ఇది రష్యా, యూరప్ దేశాల నుంచి ఆపరేట్ చేస్తారు, అందుకని కొంచెం టైం పడుతుంది. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఆన్లైన్ గేమ్స్కి యూత్ ఎలా అడిక్ట్ అవుతున్నారో అన్నదానికి ప్రేమ్ ఒక ఎగ్జాంపుల్. మంచి చెడుల విచక్షణ అందరికన్నా ఎక్కువగా ఉండే ఇలాంటి యూతే చిన్న చిన్న విషయాలకు అడిక్ట్ అయిపోయి భయపడిపోయి చివరికి సూసైడ్ చేసుకునేంత వరకు వస్తున్నారంటే యూత్ ఎంత వీక్ అయిపోతుందో అర్థమవుతోంది. గత కొంతకాలంగా ఒక్కో జనరేషన్ని ఒక్కో సమస్య వెంటాడుతూనే ఉంది. ఒక జనరేషన్ ప్రేమలో దారి తప్పితే మరో జనరేషన్ గ్రూపిజంలో పడి నలిగిపోతోంది. దెన్ ఈరోజు స్మార్ట్ ఫోన్స్, ఆన్లైన్ గేమ్స్, డర్టీ పోర్న్ సైట్స్. ఈ టెక్నాలజీ లేని లైఫ్ను ఊహించుకోండి. మీ పిల్లలకు విలువలతో కూడిన లైఫ్ స్టైల్ నేర్పించండి. నేను పూర్తిగా పిల్లల్ని బ్లేమ్ చేయట్లేదు. తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోవాలి. టెక్నాలజీ వెంట పరుగులు తీయడం కాదు. బివేర్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ అవేర్ ఆఫ్ మారల్ వాల్యూస్. థ్యాంక్ యూ. నా ఫోన్ రా. ఒరే ఓ అమ్మ, మళ్ళీ ఫోన్ అంటే వెంట్రా? నీ దండం పెడతా, ఇంక ఈ ఫోన్ల గేమ్ ఆపు, కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం. ఉన్నది ఒక్కటే లైఫ్ రా, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? ఓకే మీ ప్రకారం